దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, సాధారణంగా మనం మనుషులము కాబట్టి ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో ఊహలు, ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో తలంపులు మన హృదయంలో మెదులుతూ ఉంటాయి, మన జ్ఞప్తిలో ఉంటూ ఉంటాయి. అయితే మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను, మన హృదయంలో ఉన్నటువంటి ఆశలను, మన హృదయంలో ఉన్నటువంటి కోరికలను నెరవేర్చేది దేవాది దేవుడే కానీ మనుష్యులు కాదు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. కీర్తనల పుస్తకము 37వ కీర్తన 4వ చరణం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు అని భక్తుడు దావీదు సెలవిస్తున్నాడండి. ఎందుకంటే ఆయన జీవితంలో ఆయనకు కలిగినటువంటి ఆలోచనలు, కోరికలు, తన జీవితంలో ఏ విధంగా అచీవ్ అవ్వాలో, ఎలా ఊహించుకున్నాడో, ఎలా కోరుకున్నాడో వాటన్నిటినీ దేవుని యొక్క సహాయము చేత, దేవుని యొక్క శక్తి చేత అతను మొత్తం సంపాదించుకున్నట్లు మనం చూస్తామండి. క్రీస్తుపూర్వం 1000వ సంవత్సరంలో ఇశ్రాయేల్ దేశంలో ఈ భూమి మీద జీవించినటువంటి వ్యక్తి కింగ్ డేవిడ్. ఆ కింగ్ డేవిడ్ అనే ఆయన మొట్టమొదటిగా గొర్రెలు కాచుకునేటటువంటి ఒక పిల్లవాడు. సాధారణమైనటువంటి వ్యక్తి అండి, సామాన్యమైనటువంటి వ్యక్తి. దేవునిని ఆశ్రయించటం వలన, దేవునిని తనకు ఆశ్రయపురముగాను కాపరిగాను చేసుకొనుట వలన, దైవ చిత్తములోను దేవుని మార్గములోను నడుచుకొనుట వలన తన హృదయంలో ఉన్నటువంటి వాంఛలన్నిటినీ దేవుడు నెరవేర్చాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన ఊహించి తలంచిన దానికంటే అత్యధికముగా దావీదు భక్తుని దేవుడు ఆశీర్వదించాడండి. ప్రియమైన దేవుని పిల్లరా, సాక్షిగా ఈ కీర్తన రాస్తూ మనతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? యెహోవాను బట్టి సంతోషించుమో, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆనాడు దావీదు భక్తుని యొక్క హృదయ వాంఛలు తీర్చినటువంటి దేవుడు ఈనాడు నీ హృదయ వాంఛలు తీర్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ఈనాడు నీ ఆలోచనలు సఫలపరచుటకు సిద్ధంగా ఉన్నాడు. ఈనాడు నీ కోరికలు నెరవేర్చుటకు సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు మార్పు లేనివాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటటువంటి దేవుడు, ప్రేమస్వరూపి, దయగలవాడండి. మనము ఆయనను నమ్ముకొని ఆయనను వేడుకోగలిగితే చాలు, ఆయనకు మనల్ని మనం అప్పగించుకోగలిగితే చాలు, ఆయనే మనకి సహాయం చేస్తాడు. ఆయనే మన హృదయ వాంఛలు తీర్చి మనల్ని తృప్తిపరుస్తాడు. ప్రియమైనటువంటి ప్రశ్నలారా, దయచేసి గమనించండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావా? వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నావా? వ్యవసాయం చేయాలని యోచిస్తున్నావా? ఒక నూతన గృహాన్ని నిర్మించుకోవాలని, బిడ్డలకు మంచి భవిష్యత్తులు అందించాలని, కుటుంబాన్ని బిల్డప్ చేసుకోవాలని ఆలోచిస్తూ హృదయంలో తలంచుకుంటున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, అయితే మీ ఆలోచనలు, మీ కోరికలన్నీ ఆయన చెంత పెట్టండి. ఆయన పాదాల వద్ద పెట్టి ప్రార్థించినప్పుడు మీ హృదయ వాంఛలు ఆయన నెరవేరుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ దేవుని వద్దకు వచ్చినప్పుడు మనకు 2 రకాల ప్రయోజనాలు దొరుకుతాయి. ఒకటి, భూ సంబంధంగాను ఆయన మనకి కార్యాలు చేస్తాడు. 2, పర సంబంధంగాను, ఆత్మ సంబంధంగాను ఆయన కృప చూపిస్తూ నిత్య జీవానికి మనల్ని నడిపిస్తూ ఉంటాడండి. ఈ లోకంలో బలవంతులు, జ్ఞానులు, గొప్పవారు, ధనవంతులు, అధికారం, హోదా కలిగిన వారు ఉన్నారు. వారు స్వబుద్ధి చేత, స్వశక్తి చేత ఈ భూలోకంలో ఏదో కొంత సంపాదించుకుంటారు, కానీ ఆత్మీయ జీవితంలో వారికి శూన్యమే ఉంటుంది. పరలోక రాజ్యం వారికి ఉండదు. ప్రియులారా, మనకైతే మనము దేవునిని ఆశ్రయిస్తూ ఉన్నాము కాబట్టి, జీవము కలిగినటువంటి దేవుని సన్నిధికి మనం వస్తున్నాం కాబట్టి, ఇటు భూమి మీదను ఆశీర్వదించబడతాము, అటు పరమందును మనము ప్రవేశించి ప్రశాంతంగాను దేవునితో యుగాలు ఉండే కృపను మనం పొందుకుంటాం. కాబట్టి ప్రియమైన సహోదరుడా, నీ హృదయంలో ఉన్న వాంఛ ఏదైనా సరే, నీ హృదయంలో ఉన్న కోరిక ఏదైనా సరే, అది దైవ చిత్తానుసారంగా ఉంటే, అది నీ కుటుంబానికి మేలు చేసేది, ఇతరులకు ప్రయోజనకరమైనది, నీ అభివృద్ధికి సహకరించేది అయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో
కార్యాలు చేసి సాక్షి బిడ్డలుగా మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆనాడు దావీదు భక్తులకు చేసినటువంటి దేవుడు ఈనాడు మీకును చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి. ఆయన ద్వారా మేలులు పొందుకొని మీ హృదయ వాంఛలు తీర్చబడి తృప్తిపరచబడి ఉండండి. ఇటు కృప దేవుడు మీ అందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.